మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. మంగళవారం సీఎం జగన్ సమక్షంలో ఎమ్మెల్యే ఆర్కే వైసీపీలో చేరారు. ఆర్కేకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిను మార్చడంపై అలిగిన ఆర్కే ఎమ్మెల్యే పదవి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత వైఎస్ షర్మిల వెంట నడుస్తుంటే కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరిన నెల వ్యవధిలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి మనసు మార్చుకున్నారు. తిరిగి వైసీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వచ్చిన ఆర్కే సీఎం జగన్ను కలిసి ఆ పార్టీలో చేరారు. ఇన్ఛార్జ్ మార్పు చేర్పుల్లో వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో అప్పట్లో పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్కే ఏకంగా వైసీపీకి రాజీనామా చేశారు. కానీ ఇంతలోనే మనసు మార్చుకుని తిరిగి సొంత గూటికి చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దగ్గర చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి మూడవసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత సన్నిహితులతో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ని తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని, అది తనకు నచ్చలేదని అన్నారు. జగన్ తనను 2 సార్లు ఎమ్మెల్యే చేశారని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఏదైతే మరి ఆళ్ల మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వైసీపీలో మరోసారి తీర్థం పుచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు. మనం సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసినటువంటి నేపథ్యంలో మీడియా ముఖంగా కూడా కొన్ని విషయాలు వెల్లడించాడు. ఏదైతే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు మరోసారి తిరిగి పార్టీలో చేరాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా అంశాలు లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన 2 సార్లు నాకు అవకాశం ఇచ్చాడు, ఎమ్మెల్యే బీఫార్మ్ ఇచ్చాడు, 2 సార్లు గెలిచానంటూ కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే అధిష్టానం పూర్తి స్థాయిలో మంగళగిరి నుంచి ఏదైతే అక్కడ పోటీ చేసే అభ్యర్థికి ఆర్కే సపోర్ట్ ఉంటేనే ఖచ్చితంగా అక్కడ నెగ్గొచ్చనే ఒక ఆలోచనతో అధిష్టానం మరోసారి ఆర్కేని రంగంలో తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా లోకేష్ మంగళగిరిలో చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సర్వేలు ఎక్కువగా లోకేష్ కి వస్తున్నటువంటి సమయంలో ఆర్కేని పూర్తి స్థాయిలో ఆ గెలుపు కోసం ఏదైతే బీసీ అభ్యర్థి చిరంజీవి గాని అటు కాండ్రు కమలాకు సంబంధించినటువంటి ఒకవేళ ఇస్తే కూడా ఖచ్చితంగా ఆ గెలుపుకి ఈ ఆర్కేని వాడే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పటికే స్పష్టంగా చెప్పాడు, సీటు పైన మంగళగిరి నుంచి పోటీ చేస్తారా లేదా మరి ఎలాంటి పాత్ర ఉందని అనే మీడియా ప్రశ్నలు వేసినటువంటి సమయంలో కూడా పూర్తి స్థాయిలో
గెలుపు కోసమే నేను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తానని చెప్పి కూడా ఒక స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దశగానే మరి రాబోయే ఎన్నికల్లో ముందుకెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా రాజీనామా చేసిన అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీలో షర్మిల సమక్షంలో చేరినటువంటి నేపథ్యంలో షర్మిలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తాడని కూడా ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో షర్మిలకి బాయ్ చెప్పాడు, జగన్ కి జై కొట్టాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ముందుగానే షర్మిలతో పూర్తి స్థాయిలో గతంలో కూడా మరి షర్మిల పాదయాత్ర వైసీపీలో ఉన్న సమయంలో షర్మిల పాదయాత్ర చేసినటువంటి సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా షర్మిలతో ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తిరిగినటువంటి పరిస్థితి కనబడింది. ఆ దశగానే ముందుకెళ్తాడన్నటువంటి ఆలోచనలు అటు అయోధ్య రామిరెడ్డి అటు అదే విధంగా విజయసాయి రెడ్డి కూడా పూర్తిగా చర్చలు జరిపిన కూడా మరి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముందుగానే ఏదైతే ఆర్కేతో మాట్లాడినటువంటి సంప్రదింపుల్లో కూడా ముందుగానే సీటు విషయం వచ్చిన తర్వాతే వైసీపీ తిరిగి రైట్. థ్యాంక్ యూ రమేష్.